నమస్తే కలెక్టర్ గారు, మీరు ఫంక్షన్ కి తప్పకుండా రావాలి. ఎండి గారు, మా చెల్లెలు నిశ్చితార్థానికి తప్పకుండా రావాలి. మీరు డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్స్ రా. ఆ లతా గీతలతో మీకు మ్యారేజ్ సెటిల్ అయిందట కదా? ఈ రోజు నిశ్చితార్థం రా. అవునరా, మేము దూరం నుంచి ఫిగర్స్ కి బీట్ వేసుకొని బతికేస్తున్నాం, మీరు రూట్ వేసుకొని ప్రొసీడ్ అయిపోతున్నారు. లక్కీ ఫెలోస్ రా. ఈ శుభ సందర్భంలో మీరు మాకు పార్టీ ఇవ్వాలి. అవునరా, పదండి బార్కి వెళ్దాం. అరే ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఇంకోసారి ఇస్తాం రా. ఇంకో గంటలో నిశ్చితార్థం, వెళ్ళిపోవాలరా మేము. పార్టీ అంటే శాంతి జరిపించడం, అది జరిగాక ఏ తాంబూలాలైనా కిల్లిలేనా. పదండ్రా. టైం లేకపోతే వెళ్ళిపోతురు కానీ రా. ఏంట్రా? పదండ్రా. రేయ్, వినండి రా. Come on, yaar. రండి, నమస్కారం. 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 కూర్చోండి. ఏమండి? నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఏంటి మన ఫ్యామిలీ రాలేదా? సారీ, మీ ఫ్యామిలీ రాలేదా? అది అవుట్డోర్ అర్థం. వెళ్ళి కూర్చోండి. బాబాయ్, కలెక్టర్ గారు వచ్చారు. మీకు తెలిసిందా? డీటెయిల్స్ వద్దు. నమస్కారం. హలో, వెల్కమ్. అవుట్డోర్ అంటే నమస్కారం. నమస్కారం. నమస్తే. రండమ్మా. రాజారాం గారు నమస్కారం సార్. ప్రియా, మన ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ గారు. ఏమండి? బాదేవి, ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, మీ తమ్ముళ్ళు లేరురా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పుచ్చుకో. ఇంతకి మీ తమ్ముళ్ళేరి? వస్తారు. వాళ్ళు చెల్లెలాగా బబుల్ గమ్స్ అనుకున్నావా? జమ్స్. మీ తమ్ముళ్ళని మీరు జెమ్స్ అనుకోండి, గోల్కొండ టోమ్స్ అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అవతల తాంబూలాలు మార్చుకునే టైం అయిపోతుంది. అంతగా టైం అయితే పంతులు గారికి చెప్పి ముందు మన ఇద్దరిది. ఏంటి తొందర ఎక్కువైపోతుంది అబ్బాయికి? అమ్మాయి గారిని చూసి ఆగలేదు. ఛీ. నమస్కారం. నమస్కారం అండి. నువ్వా? ఇంకా ఇక్కడే ఉన్నారు? తమ్ముడు కోసం చూస్తాను బాబాయ్, ఇంతవరకు రాలేదు. టైం కూడా అవుతుంది. టైం అయిపోతుందని టైటానిక్ మునిగిపోయినట్టు ఓ టెన్షన్ పడిపోతావేంటి? వాళ్ళు లేకుండా తాళి కట్టడానికి వాళ్ళు కావాలి కానీ తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇద్దరు చాలు. రండి రండి కరెక్టే. రండి. అంటే పార్టీ ఇచ్చే మీరు తాగకుండా మీరు తాగాలా? ఏరా, ముష్టోళ్ళకి అన్నదానం చేసినట్టు మీరు మాకు మందు దానం చేస్తారా? ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. అవతల ఫంక్షన్ ఉందిరా. ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని పేకల దాకా తాగమన్నావా? చీజ్ చెప్పి ఒక్క గ్లాస్ పుచ్చుకోండిరా ప్లీజ్. ఇది కాదురా, ఒక్క స్మాల్ మా కోసం, మన స్నేహం కోసం తీసుకోండిరా. లేదంటే అన్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోదాం. పదండ్రా. పదండ్రా. రే ఆగండి రా. రే రవి, ఒక్క స్మాల్ తీసుకుందాం రా. కానీ మందు తాగమని అన్నయ్య మాట ఇచ్చాం కదరా. తీసుకోవద్దురా, ఎక్క ముందు తీసుకోవద్దు. ఇదే లాస్ట్ టైం. ప్లీజ్ తీసుకోండిరా. ప్లీజ్ రా, ఒక్క పెగ్గు తీసుకోండిరా. మళ్ళీ మనం ఇలా కలుస్తావో లేదో. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ మీ పెళ్ళాలు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తారు లేదో. ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్ తీసుకోరా. Please. పెళ్ళికి నీ బండి మీద అలాగే బాబు, వస్తాను. ఏంటైతే బాబాయ్ లేట్ గా వచ్చి బాబాయ్. ఇచ్చేస్తే ఈ అవతారాలు తగలంటారేంట్రా? తాంబూలాలు ఇంకా పుచ్చుకోలేదా? అంటే మా వదిన గారి దగ్గర ఉన్నాయన్నమాట. హలో వదిన గారండి. మై డియర్ రెస్పెక్టెడ్ వదిన. మా తాంబూలాలు మాకు ఇచ్చేస్తే కెస నవలేస్తాం. వస్తాను బాబాయ్. వీణేనని జెమ్స్? అది కాదమ్మా. దయచేసి మీరు మాట్లాడకండి. ఆ రోజు ఏమన్నా వీళ్ళని లక్ష్మణులు అన్నావా? రాముడికి ఇలాంటి తమ్ముళ్ళుంటే ఆ రావణాసురుడి కంటే ముందు తన తమ్ముళ్ళని చెప్పేవాడు. ఆడాళ్ళు కడుపులు చేసే మగాళ్ళని నమ్ముతారు, కన్విన్స్ చేసే మగాళ్ళని నమ్మరా? నిజమే మరి. కడుపులు చేసిన మగాళ్ళని కాళ్ళు పట్టుకుని కన్విన్స్ చేస్తే కనీసం గుడ్డ కరిగి మనసు మార్చుకుంటారు. కానీ ఆ దేవుడే దిగి వచ్చినా నీ తాగుపోతు తమ్ముళ్ళు మాత్రం మార్చలేడు. అమ్మ దేవి, అంత మాట అనుకోక. ఏదో పిల్లలు తొందరపడి చాలా ఆపండి. పెళ్లి పెటాకులు లేని పెద్ద మనిషి నువ్వు, ఆర్థిక లేని ఇల్లు మీది, పెళ్లి పేరటానికి విలువ తెలియని బ్రతుకులు మీది. అసలు నిశ్చితార్థానికి అర్థం తెలుసా మీకు? సగం పెళ్లి అయిపోయినట్టే. దీనికి ఇలా వచ్చిన తాగుబోతులు రేపు పెళ్ళయ్యాక నా చెల్లెల బ్రతుకులు ఏం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏమండి, నేను వీళ్ళను అక్కలా పెంచలేదు, అమ్మలా పెంచాను. వాళ్ళకేదైనా కష్టం వస్తే కన్నుళ్ళు వచ్చేది నాకండి. అలాంటిది వీళ్ళకిచ్చి నా చెల్లెలు ఎలా పెళ్లి చేయగలను? అంతెందుకండి, మీకే కూతుళ్ళుంటే ఈ పరిస్థితుల్లో పర్వాలేదులని పెళ్లి చేస్తారా?
చెప్పండి. ఎప్పుడో ఒకసారి తాగడం తప్పేమిటి? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. అది ఫ్యాషన్, కల్చర్ అని స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడు చెప్పండి, నిశ్చితార్థానికి తప్పు తాగి రావడం ఫ్యాషనా? అందరి ముందు ఒళ్ళుపై తెలియకుండా పడిపోవడం కల్చరా? ఇలాంటి వాళ్ళకి నా చెల్లెల నుంచి పెళ్లి చేయడం కంటే వాళ్ళకి కొంచెం విషయం ఇచ్చి చెప్పేయడం నయం. కనీసం చచ్చేలా సుఖపడతారు వాళ్ళు. అమ్మ, అక్క, ఆలి ఏ ఆడ దిక్కు లేని అలాగా మనుషులు మీరు. వీళ్ళలో ఏ ఒక్కరున్నా ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. వెళ్ళు, వెళ్ళి మనుషులా ఎలాగో బ్రతకలేని నీ తమ్ముళ్ళని కనీసం మాట మీదైనా బ్రతికేలా చూసుకో. తాగొచ్చి 10 మంది నా పరువు తీస్తారా? నలుగురులో నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తారా? అసలు బాబాయ్, నా మీద నీకే మాత్రం గౌరవం వదిలిపెట్టావు. ఇన్నేళ్ళు ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. నేను మిమ్మల్ని ఒక్కడే ఒకటి అడిగాను, తాగనని మాట ఇవ్వండి అని. నా పుట్టినరోజు నా మీదే ఒట్టేసి తాగనని చెప్పారు. ఆ ఒట్టుగా అర్థం ఏంటో తెలుసా? మీరు తాగితే నేను చచ్చానని. అయినా మీరు తాగొచ్చారంటే ఈ అన్నకు మీరు ఇచ్చిన విలువ ఏమిటో అర్థమైందిరా. లేవండ్రా, ఈ అన్నయ్య చచ్చాడు అనుకుని పొండ్రా బయటికి. అలా పిలిచే అర్హత మీకు లేదురా. గెట్ అవుట్. నా తమ్ముడుగా కాకుండా మీరు ఒక్క పైసా కూడా సంపాదించలేరని, నా పేరు చెప్పుకోకపోతే మీకు పిడికి అన్నమైనా పుట్టదని, నేను లేకపోతే మీరు ఎందుకు పని కాని దౌర్భాగ్యులు అడుగుతుంటారని మీకు తెలియాలరా. చూపించారు. ఆగండ్రా, ఆగండ్రా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రే రాజా, ఏంట్రా నువ్వు చేసిన పని? వాళ్ళని గొడ్డును బాధినట్టుగా బాధి మెడబెట్టి బయటికి గెంటేస్తావా? అసలు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసంటారా నీకు? తల్లిలా ప్రేమించాలి, అవసరాన్ని బట్టి తండ్రిలా దండించాలి. ప్రేమించినంతకాలం వాళ్ళు పనికి మనోళ్ళ తయారవుతున్నా నేను తిరిగిపెట్టుకోవటం, దండించాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా చావు కొట్టి బయటికి గెంటేయటం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారా? మాట్లాడవే. నువ్వేమీ అడగట్లేదే. వయసులో చిన్నవాడివి గనక బాబాయ్లా పై కనకపోయినా మనసులో తిట్టుకుంటున్నావు కదా. అది కాదురా అబ్బాయి. నిజం బాబాయ్, తప్పు నాది. కన్నవాళ్ళు పోయారన్న విషయం కూడా తెలుసుకోలేని పసి వయసు నుంచి వాళ్ళకు కన్నీళ్లు రాకుండా, కష్టాలు తెలియకుండా, తల్లిదండ్రులు లేని లోటు కూడా రానికుండా పిచ్చి ప్రేమతో అతి గారాబం చేశాడు. అది నా తప్పే. ఆ తప్పుకు ఫలితంగా వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడల్లా నేను 100 దెబ్బల బాధను అనుభవించాను బాబాయ్. వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా కంట్లోంచి రక్తం కారేది. అలాంటిది వాళ్ళని రక్తం కారేలా కొట్టానంటే నా మీద పంతంతో వాళ్ళు బాగుపడతారని, నా మీద కోపంతో నాకంటే గొప్ప వాళ్ళు అవుతారని. బాబాయ్, ఏమైనా ఇది వాళ్ళ మంచిగా జరిగింది. వాళ్ళు శరీరాన్ని గుడ్డం చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది. వయసులో పెద్దోళ్ళైనా నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా చిన్న ఎదవనరా నేను. నన్ను క్షమించరా. గొడ్డును బాధినాడు బాధ ఇలా బయటకి ఎంటేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. ఇంతకాలం ఎంతో ప్రేమించిన వాడు. ప్రేమ నిజంగానే ప్రేమ ఉన్నోడైతే ఇలా కొట్టి బయటికి గెంటాడు. తమ్ముళ్ళు తను బాగా చూసుకుంటున్నారని అందరూ అనుకోవడం కోసం అలా నటించాడు. అన్నయ్య కూడా సర్లే, ఇప్పుడు మనమే చేయాలో ఆలోచిద్దాం. ఏముంది, మనం తలుచుకుంటే మన చదువులు తగ్గ మంచి ఉద్యోగం వచ్చింది, దర్జాగా బతకచ్చు. అవును, కరెక్ట్ రా. లతా గీతను కూడా మనతో పాటు తీసుకెళ్లిపోయి సెపరేట్ గా హ్యాపీగా ఉందాం. మనం గొప్పలం అయిన తర్వాత మనం ఏంటో అన్నయ్యకి చూపిద్దాం. పద పద.
ప్లీజ్ అరవద్దు, చెప్పేది విను. దండం పెడతావు, చెప్పేది విను. మీరు వచ్చినట్టు మా అక్కకి తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోదామని వచ్చాం, కానీ ఒంటరిగా కాదు, మీతో కలిసి. ఏంటి మీరు అనేది? మా అక్కకి తెలిస్తే? ఇంకా అన్నయ్య అక్క అనుకుంటే మన ప్రేమకు అర్థమే లేదు. మమ్మల్ని నిజంగానే ప్రేమించిన వాళ్ళైతే మాతో రండి ప్లీజ్. మేము ఇలా ఉన్న పళంగా వస్తే మనం ఎలా బతకగలం? ఎలా బ్రతకడం అనేది కాదు, ఎలా బయటపడాలో ఆలోచించండి. కమాన్. అది కాదు దానికి రవి, ఏం నేను మాట్లాడుతున్నా? చెప్పేది మాట్లాడండి. విను. చెప్పేది విను, రండి. రవి. మీరు మీ ఇష్ట ప్రకారం బయట పెడుతున్నారా లేక వీళ్ళు బలవంతంగా లాక్కెడుతున్నారా? అది కాదు సార్. షటప్, మీరు చెప్పండమ్మా. అది ఇంకా ఆలోచిస్తారేంటి ఇన్స్పెక్టర్? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి.